యాహ్! సో, ఈ పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటే ఏంటి అనేదంటే, ఈ పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. పోస్ట్ పార్టమ్ అంటే ఆఫ్టర్ ద డెలివరీ. అంటే మదరు బేబీని కనిన తర్వాత ఇలాంటి లైక్ సైకోసిస్ లాగా వస్తుందనమాట. సైకోసిస్ అంటే ఏంటంటే కం కంప్లీట్‌గా ఒక థింగ్ పైన అబ్సెషన్ అయిపోయి ఉంటదనమాట. అబ్సెషన్ కానీ, కంప్లీట్‌గా హేట్ కానీ, సో వీటి రెండిటి వల్ల గూడా మనుషులు ఆ విధంగా తయారయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయన్నమాట. సో ఈ పోస్ట్ పార్టమ్ సైకోసిస్ ఎందువల్ల వస్తుంది అంటే, కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఏమవుతుందంటే పిల్లలు చనిపోతారనమాట. సో పిల్లలు చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే, అది ఒక రివెంజ్ లాగా పెట్టేసుకుంటారు మనసులో. సో నాకే ఎందుకు జరిగింది? ఇలాగా మనసులో ఇట్లా బాగా ఆలోచిస్తా ఏమవుతుందంటే, అది చిన్న ఇష్యూ నుండి లైక్ పెద్ద ఇష్యూ లైక్ సూసైడ్ వరకు వెళ్తాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీటికి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఎలా అంటే, వాటి వల్ల మెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉందా అనేసి ఏమైనా ఉన్నాయంటే, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఇప్పుడు మదర్ ఉందనుకోండి. సో మదర్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా ముందు సైకోసిస్ ఐ మీన్ ఏమన్నా సైకియాట్రీ హిస్టరీ ఇల్‌నెసెస్ ఏమన్నా ఉన్నాయా? లేదా వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్‌లో రన్ అవుతా ఉన్నారా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మదర్ ఏమన్నా స్ట్రెస్‌లో ఉందా? మదరుకి అంతకుముందు ఏమన్నా చాలా లాస్ ఉందా? అంటే మనిషి ఒక పెద్ద లాస్ జరిగిందనుకోండి, దానివల్ల కూడా సైకోసిస్‌లా మారిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో కీప్ ఆన్ అది ఒక లాస్ అనుకోండి, దాని గురించి ఆలోచించడం వల్ల, వాటికి రివెంజెస్ ఆలోచించడం వల్ల ఇలాగ అయితే బ్రెయిన్ అనేది ఆలోచిస్తుందన్నమాట. సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌కి, పోస్ట్ పార్టమ్ సైకోసిస్‌కి తేడా ఏంటి అనేసంటే, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌లో ఏమవుతుందంటే, సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మూడీగా ఉంటారు, ఎవరితో మాట్లాడరు, లైక్ అలోన్‌గా ఉంటారు, వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసేసుకుంటారు. వాళ్ళకేదైనా లాస్ జరిగిందనుకో, దానికి వాళ్ళే కారణమని వాళ్ళు దిగులు పడితే ఏడుస్తారనమాట. సో, పోస్ట్ పార్టమ్ సైకోసిస్‌లో అలా ఉండదన్నమాట. సో, పోస్ట్ పార్టమ్ సైకోసిస్‌లో ఏమవుతుందంటే, మోస్ట్‌లీ హెల్యూసినేషన్స్ ఉంటాయి. హెల్యూసినేషన్స్ అనుకోండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని చంపేస్తారు, లేదంటే మన బిడ్డని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో, అలాంటి ఆలోచనలు ఉండడము, లేదా ఎవ్వరు లేకపోయినా గూడా పక్కన ఉన్న వాళ్ళతో మనం మాట్లాడినట్టుగా ఐ మీన్ ఇప్పుడు ఆ మదర్ ఉన్నారనుకోండి. సో, మదర్ పక్కన ఎవరు లేకపోయినా గూడా పిచ్చి పిచ్చిగా లైక్ అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. లైక్ ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అలా. అండ్ వన్ మోర్ థింగ్ డెల్యూషన్స్ ఉంటాయన్నమాట. డెల్యూషన్స్ అంటే తనలే తాను అనుకోవడం, తను తానే మాట్లాడుకోవడము, రాత్రిలో నిద్ర పట్టకపోవడము, లేసి కూర్చోవడం, సడెన్‌గా లేచి కూర్చోవడం, ఏడవడం, సడెన్‌గా నవ్వడం, ఇవి బైపోలార్ డిసీజెస్ అంటారనమాట. సో, బైపోలార్ డిసీజెస్ అంటే ఏంటంటే, అంటే వితిన్ సెకండ్స్‌లో మేనియాక్ ఎపిసోడ్ ఉంటది, డిప్రెసివ్ ఎపిసోడ్ ఉంటదనమాట. ఒక సెకండ్ వాళ్ళు నవ్వుతారు, ఒక సెకండ్ వాళ్ళు ఏడుస్తారనమాట. సో, ఇలా ఉంటుంది. స్క్రీనోఫ్రీనియా కండిషన్స్ కానీ, లేదంటే బైపోలార్ కండిషన్స్ కానీ, అండ్ వీళ్ళు తినరనమాట. ఎక్స్‌ట్రీమ్ అస్సలు తినరు. అస్సలు తినకుండా పక్కన ఎవరైనా ఉన్నట్టు, వాళ్ళతో మాట్లాడుకున్నట్టు, సూసైడల్ థాట్స్ ఉంటాయి. వాళ్ళు చనిపోవాలని చెప్పి ట్రై చేసే థాట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, పక్కన వాళ్ళు కూడా చెప్తా ఉంటారు లైక్ చచ్చిపో, చచ్చిపో అని. దీంట్లో లాస్ట్‌లో దీనికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే చాలా ఇప్పుడు 'త్రీ' మూవీలో గూడా ఉంటుందనమాట. లాస్ట్‌లో తనకు సైకోసిస్ లాగా ఒక బ్రెయిన్ డిజార్డర్ అయితే వస్తుందనమాట. ఎలా అంటే ఆ డెల్యూషన్స్ కానీ, ఆ హెల్యూసినేషన్స్ కానీ, తనకు తానే ఆలోచించకుండా ఉండడం, ఎక్కువ సెపరేట్ అయిపోవడము. సో, ఆ సిట్యుయేషన్‌ను దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో, అక్కడ పర్టిక్యులర్ రీజన్ ఏమీ లేకపోయినా కూడా వాళ్ళ హెల్యూసినేషన్సు, వాళ్ళ డెల్యూషన్సు అండ్ వాళ్ళు మేనియాక్ ఎపిసోడ్స్ వీటి వల్ల ఏమవుతుందంటే, ఈ సూసైడ్ చేసుకోవడం గానీ, పక్కన వాళ్ళని చంపేయడం కానీ, ఇలాగా వాళ్ళకి వాళ్ళు థ్రెట్ ఉంటది, పక్కన వాళ్ళకి కూడా థ్రెట్ ఉంటదనమాట. సో, వాటికి మోస్ట్‌లీ ఏమేమి కాజెస్ అనేవి ఆల్రెడీ చూసేసాం కదా! ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా సైకియాట్రిక్ ఇల్‌నెసెస్ ఉన్నా, లేదా ప్రెజెంట్ పర్సన్ ఏమన్నా డీప్‌గా లాస్ అయినా, లేదంటే
ఆహ్, స సెపరేట్ ఐసోలేషన్‌లో ఉన్నా కూడా ఇలాంటివన్నీ కాజెస్ అన్నమాట. ఇంకో కాజెస్ కూడా ఉంటాయి. ఎలా అంటే సెల్ఫ్ లో ఎస్టీమ్ ఉన్నా, అంటే చిన్నప్పటి నుండి ఇన్‌సెక్యూర్‌గా పెరగడం వల్ల గూడా ల్యాక్ ఆఫ్ సోషల్ సపోర్ట్ అని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఫీలింగ్ ఆఫ్ ఇన్‌అడెక్వసీ అంటే ఏంటంటే, వాళ్ళ జీవితంలో ఏదో కొరత ఉండడం ఇలా ఆలోచిస్తారనమాట. సో, ఇవన్నీ గూడా కాజెస్ అన్నమాట. సో, వీటికి గూడా ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందా అంటే, ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ ఎక్కడా లేదండి. ఇది థెరపీస్ అనేటివి ఉంటాయి. థెరపీస్ అంటే ఎలా అంటే, వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ కానీ, వాళ్ళ థాట్స్ వాళ్ళు ఏమేమి చెప్తారో బాగా విని, వాటిని మనం మోడిఫై చేయడం కానీ, ఇలాంటివైతే చాలా ఉన్నాయండి. సో, బిహేవియరల్ థెరపీస్ అనేసి అంటారనమాట. బిహేవియర్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, లిసనింగ్ థెరపీ ఇలా అయితే ఉంటాయన్నమాట. సో, వీటికి గవర్నమెంట్ ఏం చేసిందంటే, కొన్ని కొన్ని దగ్గర సైకియాట్రీ హాస్పిటల్స్ అనేటివి పెడతారనమాట. సో, సైకియాట్రీ హాస్పిటల్స్ కానీ, రిహాబిలిటేషన్స్ అంటారనమాట. సో, రిహాబిలిటేషన్స్ అంటే ఏంటంటే, ఇలాంటి సైకోసిస్ ఉన్న వాళ్ళని, మేనియా డిజార్డర్స్, డిప్రెషన్ డిజార్డర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళందరినీ తీసుకొనెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి, వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బిహేవియరు సో, చేంజ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో, ఇలాగైతే ట్రీట్మెంట్ ఉంటుందండి. సో, గైస్ మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.